ఆహా అమ్మ అడ్లే జాతం నిప్పులు. ఔరా ఈ రచనా చమత్కృతి ఏమయో కాని ప్రకృతి సౌందర్యమునే ధిక్కరించుచు ఇదే ప్రకృతి. పురుషారభముడగున మానసంబు సైతమును ఆకర్షించుచున్నది. ఎవరి సుందరాంగులు మీ ఆవిడ వీరనానుడు లాలించి ఉండరు కదా. ఏమి వీరుల రూపలావణ్యాతిశయంబులు చాలా అందంగా అపూర్వంబులే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరయ్యుందురు? మేమే మేమే ఓయి మీరులెవ్వరు? మనుషులు. ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? ఓయి మీరులెవ్వరు? సాలమంచికలు. ఇది ఏమి నిమేషత్వమే లేదే. ఆహా ఏమి ఈ సాలభంజికలు, ఏమి ఈ మైని రచనా విశేషంబు, ఏమి ఈ మైని లోకోత్తర కళా కౌశలంబు. సాలమంచికలు. ఆహా సభాభవనమునందు ఉద్యానవనమా? ఇది ఎంత రమణీయముగున్నది. వివిధ ఫలభ్రాణత శాఖా శిఖా తరవర విరాజితంబు రాజిత తరుస్కంద దివ్య సుర బిళ పుష్పవల్లి మతల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమత్ భ్రమర కోమల ఝంకార నినాదమే. కమల కోకన దాది నానావిధ జల కుసుమ రాగారుణిత ధరీ భాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జగమోచ్యాన శంకావహంబు గ్రీవాలంకృత బెససూత్ర పాలికా సందీపత హంస హంసీగణ విభూషితంబు వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు. చూడ ఇది అపూర్వ రమణీయాకృతిని తలపించుతున్నది. ఆహా ఇది ఏమి సభాభవనమునందు కాసారమా? ఇది ఎంత విచిత్రముగానున్నది. ఇందు నీరు ఉండి లేనట్టును లేక ఉండినట్టును కనబట్టుచున్నది. ఇది నిశ్చయముగ జలాశయమే. కాకుండా ఈ బిససూత్రములు శతపత్రాధికములు ఎట్లుండను? ఇది ఏమి ఇందలి ఒకంత గ్రోలి విశ్రమించదునుగాక. అబ్బా ఎచ్చడిది పర్యాసాసంతోని లేదు కదా. ద్రౌపది లాఫింగ్ అన్నమాట. మరి ఈ సభడి ఎటల నుండి వచ్చే? ఇది ఏమి ఎవరు నువ్వు కానరారే? ఎవరు నువ్వు కానరారే? ఎచ్చడిదా సింహద్వారం ఎంత పెట్టి తెమ్మ కొట్టుకొని ఎచ్చడిది పాపిష్టి శిలాపలకము. మరల పరిహాసమా పంచితిని పంచాలి పంచభద్రక పరిహసించుచుంటము కదే. పరిహసింపము ఇప్పటికది పరిహాస మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫూరిత భృకుటి ప్రపూత తీవ్ర వైశ్వారణ జ్వాల